శివరాంపల్లి ప్రశాంత్ నగర్ లో రాఘవేంద్ర క్లినిక్ ను రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రైవేట్ హాస్పిటల్ సేవాభావంతో పనిచేయాలని ఆయన అన్నారు. అంటువ్యాధుల పట్ల మరియు కరోనా మహమ్మారి పట్టి పీడిస్తున్న తరుణంలో ప్రజలు తగిన జాగ్రత్తలు వహించాలని ఆయన తెలిపారు. ప్రజలకు తక్కువ ధరలకు మంచి వైద్యం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర నగర్ కార్పొరేటర్ శ్రీలత మహాత్మా, రాఘవేంద్ర క్లినిక్ మరియు డయాగ్నోస్టిక్ సెంటర్ డైరెక్టర్ పోల్రెడ్డి పాల్గొన్నారు. Normal sir, 110, 70. శ్రీరాంపల్లి గ్రామంలో ప్రశాంత్ నగర్లో రాఘవేంద్రాని క్లినిక్ హాస్పిటల్ ఇనాగ్రేషన్ రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ప్రజలకంతా కూడా, ఎందుకంటే రోజు రోజుకు ఆబాది బాగా పెరిగిపోతున్నది, జనాలు కూడా పెరిగిపోతున్నారు. ప్రతి హాస్పిటల్ ఉండవలసిన అవసరం మనకున్నది. ఇక్కడ రాఘవేంద్ర స్వామి పేరు మీద పెట్టడం కూడా చాలా ఆనందం. అందుకని ఇక్కడ ప్రజలందరూ కూడా ఎప్పుడే కానీ ఒక రాత్రి ఏదైనా బీమారీ వచ్చింది, ఏదైనా రోగం వచ్చిందని అనుకుంటే మనం ఎప్పుడే కానీ హాస్పిటల్ సిటీ పోవాలంటే కొద్దిగా ఎంతో ఇబ్బంది ఉంటుంది. కానీ మన బస్తీలనే మనకు హాస్పిటల్ ఉన్నప్పుడు అందుకోవడానికి ఇక్కడ ఈరోజు హాస్పిటల్ రాఘవేంద్ర హాస్పిటల్ కూడా పెట్టడం చాలా సంతోషం. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆలోచిస్తుంటాడు. బస్తీ దవాఖానా అనేది కూడా దీనివల్లనే ఆలోచించి ముఖ్యమంత్రి గారు ప్రతి బస్తీలో దవాఖానా పెట్టి ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కూడా ముఖ్యమంత్రి గారు కోరినారు. దాని ప్రకారమే బస్తీ దవాఖానా కూడా నడుస్తున్నాయి, మంచిగా నడుస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇలాంటి ప్రైవేట్ దవాఖానా కూడా ఎందుకంటే ఉండాలి వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా చదువుకొని మంచి చదువుకొని హాస్పిటల్ పెట్టుకొని ఇక్కడ ఉద్యోగాలు కూడా హాస్పిటల్ పెట్టుకొని ఇంటర్వ్యూ పెట్టుకొని కూడా ప్రజల సేవ చేయడం చాలా సంతోషం. దీనికి మమ్మల్ని అందరం కూడా వెళ్ళడం చాలా గొప్పతనం. ఎందుకంటే 3 రోజులు నన్ను కూడా అడిగితే తప్పనిసరి వస్తాయని చెప్పినాం. ఈరోజు వచ్చిన తర్వాత ప్రశాంత్ కాలంలో అందరూ కూడా, ప్రశాంత్ నగర్లో అందరూ కూడా నిజంగా కూడా మా దగ్గర హాస్పిటల్ వాడని వారు కూడా ఎంతో సంతోషపడుతున్నారు. అందుకని ప్రభుత్వం చేసినట్టుగా ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఉంటే దానికి ధీటుగా 2 కూడా మంచిగా పని చేస్తాయని అంతా చెప్తున్నాం. ఇంత మంచి కార్యక్రమం పాల్గొన్నందుకు అందరం కూడా, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా ప్రతి డెవలప్మెంట్ అనేది కూడా ముందుకు పోతున్నది. ఆ డెవలప్మెంట్లు అన్నీ కూడా చూసి జనాలందరూ కూడా మంచిగా ఎంతో సంతోషిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా